ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఎందుకని ముందుకెళ్ళలేకపోతున్నారు? విత్తుట కోయుట నియమం, భూమి నిలిచినంతకాలం ఉండే నియమం. మరి ఈ నియమం ప్రకారం మనం ముందుకెళ్ళినట్లయితేనే అద్భుత కార్యాలు మనం చూడగలుగుతూ ఉంటాం. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఈ ఉపమానంలో దేవుడు ఇక్కడ సోమరవాణి పొలం గురించి మనకి చూద్దాం ఒకరోజు. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 30-31 వచనాలు మనం చదివినట్లయితే, సోమరివాని చేను నేను దాటి రాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అందంతటా కూడా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దూలగొండలు దాని కప్పియుండెను, దాని రాతి గోడ పడి ఉండెను. స్తోత్రం దేవా, ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. చాలా జాగ్రత్తగా గమనించాలి. సోమరవాణి పొలము, సోమరవాణి చేను. మన ఊర్లో అయితే చేను అంటారు కదా. సోమరవాణి పొలము దాటి రాగా అనగా ఆ పొలంలోంచి వెళ్తూ ఉండగా, ఆ పొలం పక్క నుంచి వెళ్తూ ఉండగా, ఆ పొలం వైపు చూసినప్పుడు ఏం కనిపించిందంట ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దూలగొండలు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడిపోయింది. వింటున్నారా? రాతి గోడ అంటే దాని ప్రొటెక్షన్ కూలిపోయింది. దూలగండ్లు, ముండ్ల తుప్పలు ఇవన్నీ చెత్త చెదర ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మౌస్. దీన్ని ఎట్లా ఉంచేస్తాను అనుకోండి, ఇది తెల్లగా ఉన్నది కాస్త నల్లగా అయిపోతుంది. ఎందుకని? అంటే వాడలేదు కాబట్టి. వాడకపోతే, దాన్ని నీట్గా చేయకపోతే, దాన్ని తొడకపోతే. అలాగే ఈ యొక్క సోమరవాణి పొలము ఎందుకని దూలగండ్లు, ఎందుకని ముండ్ల తుప్పలు, ఎందుకు ఇది జరిగిందంటే సోమరితనం. అలా మొలుస్తున్నప్పుడు దాన్ని ఏం చేయాలి? తీసి పడేస్తుంటే అది జరిగేది కాదు. అది నిండిపోయింది, దూలగండ్లు ముండ్ల తుప్పలు వచ్చేసినా కూడా పట్టించుకోలేదంటే ఏంటి? సోమరితనం. స్తోత్రం దేవ, ఈరోజు ఇక వాక్యపు వెలుగులో నడిపించి ప్రతి హృదయం తెరిచి హృదయంలో వాక్యం విత్తబడి నూరంతల పంట అనుభవించాలి. యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. జ్ఞానైనటువంటి సొలొమోను రాజు గారు మరి ఇక్కడ సోమరి గురించి చాలా చక్కగా వివరించాడు. మరలా గుర్తు చేస్తూ ఉన్నాడు, పొలము నీవే. ఆమేన్. పొలము నీవే. అర్థమవుతుందా? పొలము నీవే. ఒకసారి సొలొమోను రాజు తన పరివారంతో కలిసి మార్గంలో వెళ్తూ ఉన్నాడు. చాలా చక్కని పొలాలు కనిపించాయి. సొలొమోను రాజు అంటే మరి చాలామంది సైన్యం ఉంటుంది కదా, పరివారం ఉంటారు కదా, వాళ్ళందరితో కలిసి వెళ్తూ ఉన్నాడు. చాలా చక్కటి పొలాలు కనిపించాయి ఏంటండి. అయితే వాటి మధ్యలో చాలా ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక పొలం కనిపించింది. చాలా ఘోరంగా ఉంది. ఆ పొలం కూడా కనిపించింది. మంచి పొలాలు కనిపించాయి. ఈ ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి పొలం కూడా కనిపించింది సొలొమోను రాజు గారికి. అయితే రాజుగారికి కనిపించింది కదా, ఎంక్వైరీ చేశాడు, విచారణ చేశాడు. అసలు ఎవరిది పొలం అని చెప్పి రాజుగారు అడిగిన వెంటనే అది ఒక భయంకరమైన సోమరవాణి పొలం అని తేలింది. అది ఒక భయంకరమైన సోమరవాణి పొలం అని తేలింది అనమాట. జాగ్రత్తగా గమనించాలి. అర్థమైందా? ఇప్పుడు ఆ సోమరవాణి పొలం ఎలా ఉందో మనం చూద్దాం. ఇంకా చూసేదే ఉంది బ్రదరు. ముండ్ల తుప్పలు, దూలగండ్లు ఇవన్నీ మొలిచాయి కదా, ఇంకేముంటుంది అందులో. ఇప్పుడు వాక్యానుసారంగా మనం చూసుకుంటూ ముందుకెళ్దాం. గమనించాలి, సోమరవానికి కూడా ఒక పొలం ఉంది. చూసారా? సోమరపోతు కూడా ఒక పొలం ఉన్నది, సోమరవానికి కూడా ఒక పొలం ఉన్నది. అందులో ద్రాక్ష తోట ఉంది. హల్లెలూయా. అర్థమవుతున్న వాళ్ళందరూ ఆమెను చెప్పాలి. ఈ రోజున నీవు ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఎందుకు ఆర్థికపరమైన అభివృద్ధి లేదు? ఎందుకు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మనం చిక్కుకొని పోయాం? గమనించాలి. వ్యక్తి సోమరే, కానీ పొలం ఉంది, ద్రాక్ష తోట ఉంది. ఆమేన్. అంటే ఇక్కడ గమనించాలి, విత్తనము విత్తాడు, నీరు పోసాడు, పంట ఎదుగుతూ ఉన్నది.
విన్నారా? సోమరిపోతుడికి పొలము ఉంది, ద్రాక్ష తోట ఉంది. అన్నీ ఏం చేశాడు? విత్తనం విత్తాడు, నీరు పోసాడు, అది ఎదుగుతూ ఉన్నది. ఇక ఎదుగుతుంది కదని చెప్పి దాన్ని వదిలేశాడు ఆయన. ఇంకా పంటను ఆయన ఏం చేశాడంటే ఏమాత్రం పట్టించుకోకుండా ఆ సోమరితనంతో పొలాన్ని వదిలేశాడు. ఫలితం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. చూడండి, ఈ రోజున దేవుని యొక్క వాక్యము విత్తనం విత్తబడింది చాలామందికి తెలుసు. నీరు కూడా పోస్తారు కొన్నాళ్ళు, కానీ నెమ్మదిగా అలాగ జారిపోతుంటుంటారు, అశ్రద్ధలోకి వెళ్ళిపోతారు, పట్టించుకోరు. జాగ్రత్తగా గమనించాలన్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. మరి ఎప్పుడైతే పట్టించుకోలేదు ఏమవుతుంది? ఇక్కడ ముండ్ల తుప్పలు బలిచాయి, దూలగండలు దురదగండలు ద్రాక్ష తోటను కప్పేశాయి, ఆ కంచె గోడ కూలిపోయింది. 3 పనులు జరిగిపోయాయి ఇక్కడ. సామెతలు 24:31 ఇదిగో దాని అంతటా ముండ్ల తుప్పలు బలిసిండును, దూలగొండలు దాన్ని కప్పిండును, దాని గోడ పడిపోయింది. ఇది జరిగింది. ఈ రోజున మన జీవితంలో ముండ్ల తుప్పలంటే చికాకులు, చింతలు, సమస్యలు, అప్పులు ఇవన్నీ మొలిచిపోయాయి. మన సెక్యూరిటీ కోల్పోయాం, మన గోడ కూలిపోయింది, మన ప్రాకారం పడిపోయింది. వింటున్నారా? అందువల్ల ఏమయ్యాడు? పంటంతా కోల్పోయాడు, నష్టపోయాడు, నిష్ఫలమైపోయాడు. మరి ప్రారంభంలో ఏదైతే పడ్డాడో ప్రయాస అంతా కూడా వృధా ప్రయాస అయిపోయింది. అంతే కదా? మరి పంట వచ్చింది, తోట నాటాడు, ఆ విత్తనం మొక్క అయింది. ఇదంతా అంటే ఒక స్టేజ్ వరకు కష్టపడ్డాడు, ఒక స్టేజ్ వరకు ప్రార్థించాడు, ఒక లెవెల్ వరకు విశ్వాసం ఇచ్చారు. ఖచ్చితంగా దేవుడు నాకు అద్భుతం ఎలా చేస్తాడు, ఎలాగని చేస్తాడు, ఖచ్చితంగా అప్పటి నుంచి విడిపిస్తాడు, అదిగో సహోదరి జీవితంలో చేస్తాడు, నాకు కూడా చేస్తాడు అనేటువంటి ఆలోచనతోటి చాలామంది ముందుకొచ్చారు. గమనించాలి, మీతోటి దేవుడు మాట్లాడుతున్నాడు. మీ పొలాన్ని మీరు స్టార్టింగ్లో సేద్యం చేశారు, విత్తనం నాటారు, అది మంచిగా వెళ్తూ ఉంది, నీరు కూడా పోశారు, ఇంకా పంటకే సిద్ధమవుతుందన్నమాట. అది అంతే. మళ్ళా దాన్ని నువ్వు పట్టించుకోలేదు, చూడలేదు. నీ చేతికి పంటకు రావాల్సినటువంటి పొలంలోనే చెత్త వచ్చింది, ముళ్ళ కంపలు వచ్చాయి, వేస్ట్ అంతా మొలిచి నీ పంటను ఎదగకుండా చేసాయి. హల్లెలూయా. కాబట్టి ప్రారంభంలో పడిన ప్రయాస అంతా వృధా అయిపోయింది. అయితే కోతకాలమందు పంట కావాలని చెప్పి సోమరిపోతే ఏం చేయడంటండి, ఆశిస్తూ ఉన్నాడు. కోతలు వచ్చేస్తున్నాయి, పంట వస్తుందని చెప్పి పొలం దగ్గరికి వెళ్ళాడు, పంట కావాలని చెప్పి. సామెతలు 20:4 సోమరి కోతకాలమున పంటను గురించి విచారించినప్పుడు వానికి ఏమీ లేకపోయింది. చాలా జాగ్రత్తగా గమనించాలి ఇది. బ్రదర్, మేము ఫైనాన్షియల్ స్ట్రగుల్ అవుతూ ఉన్నాం, ఎంత అప్పులు టార్చర్ తెలుసా, ఈఎంఐల బాధలు తెలుసా, ఇన్ని బాధల్లో ఉంటే ఈ సోమరితనం గురించి చెప్తారేంటి, సోమరివాని పొలం గురించి చెప్తారేంటి? ఈ రోజున నీ జీవితం నువ్వే ఆ పొలానివి. నీ పొలంలో ఈ యొక్క ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, పేదరికం, కురుగుదల, ఒత్తిడి, చెత్తా చెదారం, తుప్పలో, దూలగొండలో ఇది ఎందుకు మొలిచాయి అని అంటే జాగ్రత్తగా గమనించాలి ప్రియుల. సోమరి ఏం చేస్తున్నాడండి? కోతకాలమందు పంటను గురించి విచారించినప్పుడు వానికేమీ లేకపోవును. సామెతలు 20:4 ఉన్నటువంటి మాటను మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉందన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సందర్భంలో సోమరు వారి యొక్క కొన్ని లక్షణాలను మనం గుర్తు చేసుకోవాలి. సోమరపోతులకు ఉండేటువంటి కొన్ని లక్షణాలు ఏంటని మనం గమనించినట్లయితే, సోమరి వారికి దేవుని రాజ్యంలో చోటు లేదు. పిరికి వాళ్ళకి, సోమరులకి దేవుని రాజ్యంలో చోటు లేదు. వాట్ ఏ వండర్ఫుల్. మొట్టమొదటి నియమం తెలుసుకోవాలి, సోమరిపోతులకు దేవుని రాజ్యంలో చోటు లేదు. వారు దేవుని నుంచి ఏమీ పొందుకోలేరు, పరలోకాన్ని కూడా పొందుకోలేరు, జీవితంలో ఏమీ సాధించలేరు. సోమరిపోతుల జీవితంలో ఏమీ సాధించలేరు. ఓకే, ఇక్కడ బైబిల్ నుంచే సోమరిపోతులకు ఉండేటువంటి ఒక 10 లక్షణాలు మనం చూద్దాం. రెఫరెన్స్లతోటి చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. సోమరిపోతులకు ఉండే ఒక 10 లక్షణాలు మనం చూపిస్తాను. సామెతల గ్రంథం 21:25
20వ అధ్యాయం 4వ వచనం ప్రకారం సోమరు వాళ్ళకు ఉండేటువంటి లక్షణాల్లో మొట్టమొదటిది ఏంటంటే పని చేయనొల్లరు, పని చేయరు. అంతే కదా, పని చేయకపోవటం వల్లే సోమరి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. పని చేయకపోవటం, పని చేయటానికి ఇష్టపడరు, పని చేయరు. అదే ఏదైనా పని చెప్తే చేయని వాళ్ళు ఏమంటారు? సోమరిపోతులు అంటారు కదా. గమనించాలి. నెంబర్ 1, అస్సలు పని చేయడానికి ఇష్టపడరు, బద్ధకం. సో రెండవది, సోమరపోతులకు ఉండేటువంటి రెండవ లక్షణం ఏంటంటే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే, ఏదన్నా పని చెప్తే పని చేయమని ఆ సాకులు ఈ సాకులు చెప్తే ఏం చేస్తారంటే గడుపుతూ ఉంటుంటారు. జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. ఏం చేస్తారంటండి, నువ్వు ఏదైనా పని చెప్పావు, పని చేయడానికి ఇష్టపడరు, పని చేయరు, పైగా ఏం చేస్తారు? సాకులు చెప్తారు. ఎగ్జామ్ ఎందుకు ఫెయిల్ అయ్యేవరా అంటే ఏం చేస్తారు తెలుసా? మాస్టర్ పాఠం సరిగ్గా చెప్పలేదు, సిలబస్ దాటొచ్చింది, అంతేగాని ఇటు చదవడం, పని చేయలేదు. సామెతలు 26 13-15 వచనాలు, మత్తయి సువార్త 26 25వ అధ్యాయం 26-30 వచనాలు మీరు చదువుకుంటే సోమరు వాని యొక్క మరి ఆ యొక్క సాకులు చెప్పేటువంటి పద్ధతి, సాకులు చెప్తూ కాలం గడిపేస్తారు. నెంబర్ 1 పని చేయని వాళ్ళు, నెంబర్ 2 సాకులు చెప్తూ కాలం గడుపుతూ ఉంటుంటారు. నెంబర్ 3 ప్రసంగి గ్రంథం 11:4 ప్రకారం వాయిదా వేస్తారు. ఇదే సోమరిపోతులకు ఉండేటువంటి ఒత్తిడి. లేద్దాం కదా, ఇంకొక అరగంట ఆగలేద్దాం, ఇంకొక అరగంట ఆగలేద్దాం, ఈ లోపల తెల్లవారిపోతుంది, ప్రార్థన ఉండదు, ఏముండదు, లేటుకి లేచిందే పరుగు అన్నట్టుగా ఇంకా మనం ముందుకు వెళ్ళిపోతాం. మరి ఆర్థికపరమైన విషయాలు ఎలా మార్పులు వస్తాయి? సోమరితనంతో ఉంటే సోమరులు అసలు దేవుని రాజ్యానికే వారసులు కారు. ఇంకేం పొందుకుంటాం మనం? దేవుని రాజ్యం లేనప్పుడు అసలు ఇంక ఈ లోకరాజ్యం ఇంక ఎలా జీవిస్తాం? నాలుగవదిగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 26:16లో జ్ఞానులమని మోసపోతూ ఉంటారు. నాకు అన్ని తెలుసు, నేను జ్ఞానిని, నేను జ్ఞానిని అని చెప్పి, వింటున్నారా? నేను జ్ఞానిని అని చెప్పి మోసపోతారు. సోమరే, నాకు తెలుసు, అన్నీ తెలుసు అని చెప్పేసి. హల్లెలూయా. సోమరికి ఉండేటువంటి ఇంకొక లక్షణం ఏంటంటే సామెతల గ్రంథం 6:10 ప్రకారం వేకువనే నిద్రలేవరంట. బా చాలామందికి ఇది గుచ్చుకున్నట్టు ఉంటుంది అనమాట, చాలామందికి ఇది బాధ కలిగిస్తున్నట్టు ఉంటుంది. సోమరులు వేకువనే లేవరు, సోమరులు ఎర్లీగా లేవరు, సోమరులు వేకువనే లేవరు, లేటుగా లేస్తారు, ఆలస్యంగా లేస్తారు. ఆలస్యం చేసేటువంటి వారిని సోమరులు అంటారు. బ్రదర్, మరి దేవుడు ఆలస్యం చేస్తున్నాడు, మాకు ఎందుకు అద్భుతం చేయట్లేదు? ఆలస్యం చేయట్లేదు, దేవుడు ఆల్రెడీ అద్భుతం చేసేసాడు, నిర్ణయం చేశాడు. ఆలస్యం జరగడానికి కారణం నీవే. నువ్వు ఇంకా దేవుని యొక్క మనసు అర్థం చేసుకోవట్లేదు, దేవుని చిత్తం అర్థం చేసుకోవట్లేదు. దేవుని యొక్క చిత్తానికి అనుకూలంగా నువ్వు లేవు కాబట్టి అద్భుతాన్ని ఇంకా స్వతంత్రించుకోలేకపోతున్నావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులరా, వేకువనే ఎవరంట సోమరిపోతులు. సామెతలు 24:30-31 ప్రకారం, సామెతలు 25:28 ప్రకారం ఇంద్రియ నిగ్రహమును సాధన చేయరు. ఇంద్రియ నిగ్రహం, కంట్రోల్. నేను సిగరెట్ తాగనంటే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటాను, తాగకూడదు. ఇంకా నేను మందు తాగనంటే తాగకూడదు, ఇంకా బూతులు తిట్టినంటే ఇలాగా నిగ్రహం శక్తి కలిగి ఉండాలన్నమాట. కానీ సోమరిపోతులకి ఇది ఉండదు, సాధన చేయరు అసలేని. వింటున్నారు జాగ్రత్తగాను? సాధన చేయరు, సాధన చేయరు, ప్రాక్టీస్ చేయరు. ఏ వ్యక్తికి అది ఊరుకుని రాదు ప్రియులారా. ఎలాగా నిగ్రహం కలిగి ఉంటారంటే ప్రాక్టీస్ చేస్తాం వల్ల.
ఏడవ లక్షణం మనం చూసినట్లయితే సామెతల 12:27 ప్రకారం ఎప్పుడు లక్ష్యాలను సాధించలేరు. నేను ఇది ఇలా చేస్తాను అలా చేస్తా అంటారు, నేను పొద్దునగా చేస్తాను ఇది చేస్తాను అంటారు, కానీ సాధించరు. ఏమైనా సరే అది చేస్తానంటారు, చేయరు. ఏమైనా సరే అది సాధిస్తానంటారు, సాధించరు. సోమరపోతాను కదా, బద్ధకం. యేసు ప్రభుతో అనుభవాలు ఉండవు. 2 పేతురు 1:8 ప్రకారం. అంతే కదా, సోమరపోతులకి ఏ అనుభవాలు ఉంటాయి? సోమరపోతులు దేవునితో ఎలా కలవగలుగుతారు? దేవుడు కునుకడు నిద్రపోడు. సోమరపోతులు అంటే నిద్రపోతులే. అంతే కదా, మంచాన్ని మొత్తాన్ని జయించలేరు, ఎల్లగా లేవలేరు. ఇటువంటి వారికి దేవునితో సహవాసం ఎలాగొస్తుంది? కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే యేసు ప్రభుతో అనుభవాలు ఉండవు. దేవునితో లేనప్పుడు అనుభవాలు ఎందుకు ఉంటాయి? నీ అనుభవం అంతా దేనితో ఉంటుంది? ఏదో నువ్వు పని చేస్తావు, ఆ పనిలో ఉంటుంది నీకు అనుభవం. ఉద్యోగం చేస్తావు, ఉద్యోగంలో ఉంటుంది. అంతేగాని దేవునితో గడిపితే దేవునితో అనుభవాలు ఉంటాయి. కాబట్టి ఇటువంటి అనుభవాలు సోమరిపోతులకు ఉండవు. హెబ్రీ 6:11 ప్రకారం ఏం చేస్తారంటే ఆసక్తి విషయంలో అస్థిరులుగా ఉంటారు. చేసేద్దాం అంటారు. ఈరోజు బాగుంటారు, రేపు ఉండదు. లేచిపోతాను, నేను 3:30కి లేచిపోతాను, 3 గంటలకు లేచి దేవుని సందులో స్తుతిస్తాను, థ్యాంక్ యూ జీసస్ చెప్తాను. 3 రోజులే అయిపోయింది. అస్థిరులు అంటే ఎవరో సోమరులు. ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు, ఆసక్తిని కనపరుస్తారు, ఆసక్తిగా కనిపిస్తారు. అసలు ఏమైనా బ్రదర్, నేను చాలామంది చూస్తుంటాను, చాలా ఆసక్తిగా ఉంటారు. వండర్. వాళ్ళని చూసినాక అసలే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎంత ఆసక్తిగా ఉన్నారు వీళ్ళు, అరే మనం ఇంతకాలం చేయలేకపోతున్నాం అనిపిస్తుంది. 2-3 రోజుల తర్వాత ఆసక్తిని కోల్పోతారు. ఆసక్తి ఉండదు, మళ్ళీ మానేస్తారు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి? సోమరిపోతులు. అలా ఎవరు చేస్తారంటే ఆసక్తి విషయంలో అస్థిరులుగా ఉండేటువంటి వారు ఎవరంటే స్థిరం ఉండదు. ఆసక్తి ఇప్పుడు చాలా బాగుంది అనిపిస్తుంది, రేపు ఉండదు. మళ్ళీ ఈరోజు చాలా బలపడ్డాను, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, థ్యాంక్ యూ జీసస్ అంతే. మళ్ళీ రేపు ఎంతో మనకు తెలియదు, ఏంటో తెలియదు మనకి. 10వదిగా చివరిది 2 తెస్సలోనికీ 3:11, సామెతల 10:28 ప్రకారం ఇతరులకు ఎప్పుడూ అభ్యంతరంగా ఉంటారు. సోమరిపోతులు కదా, ఏ పని చేసినా కూడా ఆలస్యంగా చేస్తారు, లేట్గా చేస్తారు, సాకులు చెప్తారు. ఇన్ని చెప్తున్నప్పుడు మరి ఇతరులకు అభ్యంతరంగా ఉండకపోతే మంచిగా ఉంటారా? ఇతరులకి బాధగా కలిగించకపోతే మంచి కలిగిస్తారా? ఇతరులకి నష్టం కలిగించకపోతే లాభం కలిగిస్తారా? మేలు చేయకుండా మేలు చేస్తారా? కీడు చేయకుండా కీడే చేస్తారు. ఈరోజు నీ మాటలు వింటున్నా మీలో చాలామంది ఈ వాక్యపు వెలుగులో నడిపించబడుతున్నారని చెప్పి నేను నమ్ముతున్నాను. దేవుడు చాలా శక్తిమంతుడు. చింత కాబట్టి దేవునికి సోమరివారు అవసరం లేదు. హలో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడికి సోమరిపోతులు అవసరం లేదు, సోమరులు అవసరం లేదు. శ్రద్ధగా పనిచేసేవారే కావాలి. ఈరోజు నువ్వు ఎంత శ్రద్ధగా పనిచేస్తూ ఉన్నావు, ఎంత శ్రద్ధగా దేవుని వాక్యములోకి వెళ్తున్నావు, ఎంత శ్రద్ధగా దేవుని పట్ల నీకు ఆసక్తిని కనపరుస్తున్నావు. గతంలో నా ఆసక్తి ఇప్పుడు ఉందా? గతంలో నా ఇంట్రెస్ట్ ఇప్పుడు ఉందా? లేదు అంటే ఈ సోమరిపోతుల్లో లక్షణాలు కొన్ని ఉంటాయి నీకు. గతంలో ఎంతో ఆసక్తి, గతంలో దేవుడి గురించి తెలుసుకోవాలన్నా, దేవుడి గురించి ప్రకటించాలన్నా, దేవుడి గురించి చెప్పాలన్నా, దేవుడి సన్నిధికి రావాలన్నా దేవుడు చెప్తాడు. సంఘాల్లో 7 సంఘాల్లో ఒక సంఘంతో ఏమంటాడు తెలుసా? ఆయనను నీ మీద తప్పు ఒకటి మాపవలసింది ఏంటి తెలుసా? మొదట నీకుండిన ప్రేమ ఇప్పుడు లేదు. జాగ్రత్తగా గమనించాలి. మొదట నీకున్న ప్రేమ ఇప్పుడు లేదు. ఆసక్తి విషయంలో మందులైపోయారు. థ్యాంక్ యూ జీసస్. శ్రద్ధగా పనిచేసే వాళ్ళకి కావాలంటే దేవునికి నీవు శ్రద్ధగా నీ పొలాన్ని సాగు చేయాలి. కలుపు మొక్కలు, అనవసరమైన మొక్కలు ఏవైతే ఉన్నాయో ఆ ముళ్ళ కంపలు ఒకవేళ మొలిచి ఉంటే వెంటనే వాటిని తీసేయాలి. అప్పుడు మంచి పంటను పొందుకుంటావు. ఏదైనా తెలియకుండా నీ హృదయంలోకి వస్తే, తెలియకుండా నీకు ఆలోచనలోకి వస్తే తీసివేసేసేయాలి. నీ ఇంటి మించి పక్షులు ఎగరకుండా నువ్వు ఆపలేవు, కానీ నీ ఇంటి మీద వచ్చి గూడు కట్టుకుంటూ ఆపొచ్చు.
పక్షులు నీ ఇంటి మీద గూడు కట్టుకుంటూ నువ్వు ఆపగలుగుతావు, అని తోలుతావు. అంతేగాని ఇంటి మీద పక్షులు ఎక్కడ ఆపలేవు, ఎగురుతాను ఉంటుంటాయి ఇప్పుడు అవి. అలాగే ఆలోచనలు వస్తాయి, అవి ప్రభావితం చూపకుండా చూసుకోవాలి. బద్ధకాన్ని ప్రభావితం చేస్తాయి చాలామంది. బద్ధకం చాలామందిని ప్రభావితం చేస్తుంది. నీలో కలుపు మొక్కలు, చెడు మొక్కలు, దూలగండ్లు ఏమైనా మొలిసినట్లయితే తొలగించేసుకున్నట్లయితే మంచి పంట నీవు పొందుకుంటావు. చాలామంది చింత 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 చింత. ఐహిక విచారాన్ని, ముళ్ళ కంపను గురించి కొంత విషయం మనం తెలుసుకుందాం. ఐహిక విచారం అనేటువంటి ముళ్ళకంప. ఈ ముళ్ళకంపలు అంటే ఏంటి బ్రదర్? పొలంలో ముళ్ళకంపలేనా? లేదు, ఐహిక విచారం అనే ముళ్ళకంప. ఈ ముళ్ళకంప గురించి నీకు తెలీదు. ఐహిక విచారం లోపల ఉంటుంది, ఇది అంతరంగంలోను. అంతరంగ విచారం. మొదటి పేతురు 5:7 ఏముంది? ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కాబట్టి మీరు చింత యావత్తు ఆయన మీద వేయడి. ఫిలిప్పీ 4:6 దేనిని గురించి చింతించకూడి, చింతపడకూడి. ఎంత స్పష్టంగా బైబిల్లో ఉందా? అయినా సరే చింతిస్తారు. బ్రదర్, చాలా చింత వచ్చి పడిపోయింది, చాలా చింతతో కుమిలిపోతూ ఉన్నాను. ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు? చింతించగలవు, అది నీ పార్ట్ కాదు, అది నీ పని కాదు. నేను చేస్తాను, నా మీద వేసేసేయి. నీ చింత అంతా నా మీద వేసేసేయి, నీ చింత నా మీద వేసేసేయి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అని తెలుసా? మీ చింత యావత్తు ఆయన మీద వేసేసేయండి, ఆయన మీద వేసేసేయండి. బోధకుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధిస్తాడు, ఆయన సర్వసత్యంలో నడిపిస్తాడు. ఆ సర్వసత్యం ఏసేలోకి నడిపిస్తాడు. ఆయన ఏం చెప్తున్నాడు? బాబు, నీకు ఎందుకు ఈ చింత, ఈ బాధ? ఆయన మీద వేసేసేయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సాతానుడు ఏ రూపంలోనైనా సరే, ఏ వైపు నుంచి అయినా సరే నీకు విరోధంగా పనిచేస్తున్నప్పుడు నువ్వేమాత్రం చింతించకూడదు. సైతానుడు నీకు ఎంత వ్యతిరేకంగా పనిచేస్తున్నా సరే, ఎంత ఆపోజిషన్గా ఉన్నా సరే చింతించొద్దు. ఇదే సీక్రెట్. సంతోషించు. సమస్యలను సమాధి చేసేసేయి. సమృద్ధి వైపు చూడు, సమృద్ధిని ప్రకటించు. ఆమేన్. ఆర్థికపరమైన విషయాలకి, విత్తనానికి, ఆర్థికపరమైన విషయాలకి, సోమరిపోతానానికి ఏమైనా ఉన్నదా? జాగ్రత్తగా గమనించుకోవాలి మీరు. సమస్తము సమకూడి మేలు చేసే దేవుడు మనకున్నాడు. అంటే నువ్వు చింతించడం దేవుని ఉద్దేశం కాదు. నీ చింత యావత్తు నాకు ఇచ్చేసే అంటున్నాడు దేవుడు. నీ చింత యావత్తు నా మీద వేసేసే అంటున్నాడు. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. మీ చింత యావత్తు నా మీద వేసేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక చింత అనుకోండి. నేను ఇలా పట్టుకుని ఉన్నాను, ఇలాగే పెట్టుకుని తిరుగుతున్నాను అనుకోండి. నిద్ర వాళ్ళన్నా ఏం చేయాలని కష్టం. అలా కంగారు దీన్ని ఏం చేశాను? ఇచ్చేసాను ఏసేకి. అబ్బా, నా మైండ్ ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రీగా ఉండగలుగుతాను, ఫ్రీగా నడగలుగుతాను, ఫ్రీగా కూర్చోగలుగుతాను. కానీ అది ఉండటం వల్ల ఏమవుతుంది? ఇబ్బంది ఎదురవుతుంది. జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సైతానుగాడు ఏ రూపంలోనైనా, ఏ వైపు నుంచి నీకు వ్యతిరేకంగా పనిచేసినప్పుడు నువ్వు చింతించొద్దు. మరి ఏం చేయాలంట? ఇక్కడ చాలామంది చాలా విషయాల్లో చింతిస్తూ ఉంటుంటారు. కొంతమంది భార్యని గురించి చింతిస్తారు, కొంతమంది భర్తను గురించి బ్రదర్, నా చింత అంతా నా భర్తే, మా ఆయనే. కొంతమంది తల్లిని గురించి చింతిస్తారు, కొంతమంది తండ్రిని గురించి చింతిస్తారు, కొంతమంది పిల్లలను గురించి చింతిస్తారు, కొంతమంది అత్తని గురించి చింతిస్తారు, కొంతమంది మామగారి గురించి, కొంతమంది అల్లుడు గురించి, కొంతమంది కోడల గురించి, కొంతమంది స్నేహితుల గురించి, కొంతమంది నా భవిష్యత్తు ఏంటని చెప్పి చింతిస్తారు, కొంతమంది డబ్బుల గురించి చింతిస్తారు, కొంతమంది తమ పరిచర్య గురించి చింతిస్తారు, కొంతమంది ఆరోగ్యం గురించి చింతిస్తారు, కొంతమంది అప్పుల గురించి చింతిస్తూ ఉన్నారు మీలోను.
కొంతమంది వివాహం గురించి చింతిస్తున్నారు, కొంతమంది తమ యొక్క ఉద్యోగం గురించి చింతిస్తూ ఉన్నారు, కొంతమంది తమ ఆహారం గురించి చింతిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఇందులో మీలో చాలామంది ఈ కేటగిరీస్లో చాలామంది చెందిన వారే ఉండి ఉంటారు. చింతించడం వల్ల నీ మోరేమన్నా పెరుగుతుందా? హైటు పెరగట్లేదు, ఏది ఉపయోగం లేదు. అలాంటప్పుడు ఎందుకు చింతించాలి? చాలామంది చింతిస్తూనే ఉన్నారు. సమస్య వచ్చినప్పుడు చింతించకుండా మనం ఏమి చేయాలని చెప్పి నువ్వు తెలుసుకోవాలి. అందుకే యేసయ్య ఏమన్నాడు? నాపై అంటున్నాడు. కాబట్టి యేసయ్యపై నీ చింత అంతా వేసేసి, కొంత కాదు, సగం కాదు, యావత్తు ఆయనపై వేయమంటున్నాడు దేవుడు. నీ చింత యావత్తు, కొంచెం కాదు, కొంచెం కాదు, నీ చింత యావత్తు నా మీద వేసేసాయి. చూద్దామా కీర్తన 55:22లో, నీ భారం యెహోవా మీద మోపు, ఆయనే నిన్ను ఆదుకొనును. ఆల్ ఆఫ్ యువర్ కేర్స్, యాంగ్జైటీస్, ఫియర్స్, ఫ్రస్ట్రేషన్ వన్స్ ఫర్ ఆల్, అన్నీ నా మీద వేసేసాయి అంటున్నాడు దేవుడు. కీర్తన 37:5లో, నీ మార్గం యెహోవాకు అప్పగించుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, కీర్తన 37:5, నీ మార్గం యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకుని, ఆయన నీ కార్యం నెరవేర్చును. హల్లెలూయా. దేనిని గురించి మనం ఎందుకు చింతించకూడదో తెలుసా? మరి అది మీరు బాగానే చెప్తారు, అనుకున్న ఉద్యోగం రాకపోతే చింత, మరి అందరికి ఉద్యోగం వచ్చి నాకు ఉద్యోగం రాకపోతే చింత, అందరూ చక్కగా జీవిస్తుంటే నేను అప్పుల్లో ఉంటే నాకు చింత, అందరి పిల్లలు పాస్ అయినా పిల్లలు పాస్ అవ్వకపోతే, అందరి పిల్లలు బాగుంటే నా పిల్లలు బాగోపోతే చింత కదా, సమస్య కదా. చింతించకుండా ఎలా ఉండమంటారు? ఎందుకు చింతించాలో తెలుసా? చూడండి, ఎందుకని చింతించాలో తెలుసా? ఈ యొక్క సత్యాన్ని మీరు నేర్చుకోవాలని ప్రభు పేరట నేను చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేని గురించి మనం ఎందుకు చింతించకూడదు? దేనిని గురించి ఎందుకు చింతించకూడదు? ఏ ఉద్యోగం, ఏ సమస్య, ఏ గర్భం, దేని గురించి చింతించకూడదంట. ఎలా బ్రదర్ అంటే కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇక్కడ ఒక 5 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా. నెంబర్ 1, చింత, విచారము వాక్యంపై, యేసయ్యపై నీకున్న విశ్వాసాన్ని చంపుతుంది. అబ్బో, చింత, విచారము ఇవి ఏం చేస్తాయంట? ఈ చింత ఏం చేస్తుందంటే దేవునిపై నీకున్నటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. యేసయ్యపై నీకున్న విశ్వాసాన్ని చంపేస్తుంది. అందుకే ఒక్క క్షణం కూడా దేనిని గురించి చింతించకూడదు. దేనిని గురించి చింతించకూడదు. వర్రీ కిల్స్ యువర్ ఫెయిత్ ఇన్ ద వర్డ్ అండ్ గాడ్. ఆలోచించడం వేరు, చింతించడం వేరు. ఆలోచించడం వేరు, చింతించడం వేరు. ఒక సమస్య గురించి ఆలోచించవచ్చు కానీ చింతించకూడదు. ఒక సమస్య గురించి ఆలోచించాలి కానీ చింతించకూడదు. రోమపత్రిక 5:19 ఏమనుంది? అబ్రహాము రమ 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టుగా, సారా గర్భం మృతతుల్యమైనట్లుగా ఆలోచించుకొనెను. ఆమేన్. పిల్లలు గమనించాలి, అబ్రహాము సమస్యని గురించి ఆలోచించాడు కానీ చింతించకుండా దేవుని మహిమపరిచాడు. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రియులరా, చింత దేవునికి ద్వారం తెరుస్తుంది, ద్వారాన్ని మూసేస్తుంది. చింత దేవుడు మన జీవితంలో కార్యం చేసేటువంటిది, మన జీవితంలోకి వచ్చేటువంటి దాన్ని దేవుని కార్యాలు జరిగే ద్వారాన్ని క్లోజ్ చేస్తుందండి చింత. మూసేస్తుందంట. ఎందుకంటే చింతించడం అనేటువంటిది అవిశ్వాసం యొక్క భాష.
విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేంటి అసాధ్యం. నువ్వు ఎప్పుడు చింతిస్తావు? విశ్వాసం లేకపోతే చింతిస్తావు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేంటి అసాధ్యం. దేవునికి ఒక ఇష్టమైన వ్యక్తిగా నువ్వు మారినప్పుడు, దేవుని చిత్తానికి నువ్వు అనుకూలంగా ఉన్నప్పుడు నీ జీవితంలో కార్యాలు ప్రారంభించబడతాయి. చాలామంది ఎలా ఆలోచన చేస్తున్నారంటే, ఈ యొక్క 100 పుస్తకాలు కొన్ని పంచిపెడితే అద్భుతం జరిగిపోతుంది. ఆ కాన్సెప్ట్ లేదు ఇక్కడ. నీ విశ్వాసం దేవుని మీద ఉండాలి. నీ అద్భుతం దేవుడు చేస్తాడు. నీ యొక్క నమ్మిక చెప్పిన దేవుడి కార్యాన్ని స్వతంత్రింపజేస్తాడు. హల్లెలూయా. మూడోదిగా, చింత నీ సమస్యను, శరీరాన్ని నాశనం చేస్తుంది. ఒక భయంకరమైనటువంటి దురలవాటు చింత. చింత నీ మనసును, నీ శరీరాన్ని నాశనం చేస్తుంది. ఒక భయంకరమైన దురలవాటు అన్నమాట. నెక్స్ట్, చింతించడం ద్వారా నీవేమీ సాధించలేవు. 4వ విషయం. కాబట్టి చింత లేనటువంటి జీవితాన్ని నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మి నెమ్మదిగా, నిబ్బరంగా, విశ్రాంతిగా ఉండటం మనం సాధన చేసుకోవాలి. హల్లెలూయా. దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మాలి, సాధన చేసుకోవాలి, మననం చేసుకోవాలి. ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. చింతలేని జీవితాన్ని నేర్చుకోవాలి, అలవర్చుకోవాలి. దేవుని వాగ్దానాన్ని నమ్మి నెమ్మదిగా, నిబ్బరంగా, విశ్రాంతిగా ఉండటానికి మనం సాధన చేయాలి. రెస్ట్లెస్ అయిపోకూడదు. రోమా 14:23లో విశ్వాస మూలము కానిదేదో అది పాపము, విశ్వాస మూలము కానిదేదో పాపము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాస మూలం కానిదేదో పాపమంట. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. జవాబు పొందని ప్రార్థనలకు, ఆలస్యంగా జవాబులెత్తే ప్రార్థనలకి ఒక ముఖ్య కారణం ఏంటో తెలుసా? చింత, విచారము. తెలిసిపోయిందా? ఎందుకు బ్రదర్ ఆలస్యం అవుతుంది? ఇప్పుడు చెప్తాను నేను జవాబు. ఎందుకు బ్రదర్ మా జీవితంలో కార్యాలు జరగట్లేదు? జవాబు దొరికింది. చింత, విచారము. ఏదో మనసులో విచారం ఉంది, నీకు కార్యం జరగట్లేదండి, ఏంటో నిరుత్సాహం, డిసప్పాయింట్మెంట్. ఇవన్నీ నీ యొక్క అద్భుతం జరగకపోవడానికి అడ్డులుగా నిలుస్తున్నాయి, కారణాలుగా నిలుస్తూ ఉన్నాయి. కాబట్టి నీ చింత యావత్తు ఆయనపై వేసేయాలి. ఆయన కార్యం చేయమని చెప్పేసేసి, దేవా నువ్వే కార్యం చేయమని చెప్పి నమ్మి సంతోషంగా ఉండాలి. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. హల్లెలూయా. చింతించకుండా, ఆందోళన చెందకుండా ఉండటానికై దేవునిపై విశ్వాసాన్ని ఉంచడం శ్రద్ధగా నేర్చుకోవాలి. విశ్వాసం పెంపొందించుకుంటే చింతించవు. థ్యాంక్ యూ జీసస్. నీ దృష్టిని మరల్చేటువంటి యొక్క లోకాన్ని జయించేటట్లుగా ఏక మనసు, ఏక దృష్టి కలిగి ఉండాలి. ఈ లోకాన్ని జయించాలంటే ఏక మనసు, ఏక దృష్టి, అదే దేవునిపై ఉండాలి. దేవునికి ప్రియులారా గమనించాలి, ధారాళంగా దశంభాగాలను, ప్రత్యేకార్పణలు ఇచ్చి పేదవారికి సహాయం చేస్తూ డబ్బు పిచ్చి నుంచి విడుదల పొందుకోవాలి. డబ్బు పిచ్చి నుంచి విడుదల పొందుకోవాలి. థ్యాంక్ యూ జీసస్. అయితే ఇక్కడ నీలోనికి చొచ్చుకొని రావాలనుకునేటువంటి శారీరక, నేత్రాస, అహంకారం, పదవి వ్యామోహం అనేటువంటి చెడు విత్తనాలు ఏ మాత్రం నాటబడకుండా నిన్ను నువ్వు కాచుకోవాలి. నీ జీవితంలో ఫలించాలి, అభివృద్ధి చెందాలి, ఆశీర్వించబడాలంటే నీకు పొలము నీదే, కాపలాదారుడు నువ్వే. నిన్ను నువ్వే కాచుకోవాలి. డబ్బు పిచ్చి నుంచి విడుదల పొందాలి. హల్లెలూయా.
ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రియులరా, ఇవి కలుపు మొక్కలు ఎవరో పెంచవసరం లేదు, వాటంతా వచ్చేస్తుంటుంటాయి. జీవితంలో సమస్యలు మనం పిలవవసరం లేదు, ఆటోమేటిక్గా వస్తుంటుంటాయి. నువ్వు యాక్సెప్ట్ చేస్తే ఏలుబడి చేస్తాయి. నువ్వు ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉంటావో సమస్యలు నీకు దూరంగా ఉంటాయి. కృపాక్షేమాలు నిన్ను వెంబడిస్తాయి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. వింటున్నారా? కృపాక్షేమాలు నిన్ను వెంబడిస్తాయి. ఎప్పుడు నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు, దేవునితో ఉన్నప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు, అప్పుడు ఇవన్నీ జరుగుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యేసయ్య నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని చెప్పి ఒక ఉన్నతమైన ప్రణాళికతో నిన్ను ఈరోజు ఏర్పాటు చేసుకున్నాడు. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి దేవుడు నీకు ఇవ్వాలని ఆల్రెడీ ముందే గొప్ప ప్రణాళికను సిద్ధం చేశాడు. కాబట్టి నీలోనికి కొన్ని వచ్చి పడిపోతుంటాయి. శరీరాశ, నేత్రాశ, అహంకారము, పదవి వ్యామోహం, ఈ చెడు విత్తనాలు ఏమాత్రము కూడా నాటబడకుండా నిన్ను కాపాడుకోవాలి. ఒకవేళ అవి నాటబడి ఎదుగుతూ ఉన్నట్లయితే వాటిని కాల్చివేసేయి, పెళ్లగించేసేయి. ఎందుకంటే వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉంది. సోమరి సామెతల 14లో శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవుతాడు. హల్లెలూయా, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవుతాడు అంటండి. దేవుని ఉద్దేశం ఐశ్వర్యవంతుడు అవ్వాలని. సోమరివారు ఫలవంతంగా ఉండటం అసాధ్యం. సోమరివారులు ఫలవంతంగా ఉండటం అసాధ్యం. సోమరులు ఎప్పుడు కూడా ఫలించినట్లుగా మనకి కనిపించదు. సోమరులు ఎప్పుడు ఫలవంతంగా ఉండరు. సోమరులు ఎప్పుడు ఫలవంతంగా ఉండరు. పనికిరానటువంటి వారిగా ఉంటారు, ఫలించిన వారిగా ఉంటారు. ఈరోజు నీ మాట వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, దేవుని కృపలో మీరంతా వర్ధిల్లాలి. పవర్ఫుల్ పర్సన్స్గా ఉండాలి. ఆర్థికపరమైన విషయాల్లో వర్ధిల్లాలి, ఫలించాలి, విస్తరించాలి, అభివృద్ధి చెందాలి. మీరేమి చేసినా ప్రభు మహిమార్థంగా చేయండి. మరి ఆర్థికపరమైన అభివృద్ధికి సోమరితనం ఎంత భయంకరమైనటువంటి సమస్య చూశారు కదా. ఇక నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేసి నడిపించి బలపరచును గాక, ఆర్థికపరమైన అభివృద్ధి ఇచ్చును గాక. ఆమేన్.